గ్రూప్ 2 పరీక్షా తేదీలు ఖరారయ్యాయి. పరీక్షా తేదీలకు సంబంధించి షెడ్యూల్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్లో ఎగ్జామ్ జరగనుంది. టీజీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, గ్రూప్ 2 పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల విద్యార్థుల ఆందోళనతో వాయిదా పడ్డటువంటి గ్రూప్ 2 పరీక్షలను తేదీలు ఖరారు చేస్తూ ఈ రోజు వెబ్ నోట్ ను గ్రూప్ 2 సంబంధించిన వెబ్ నోట్ ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించున్నారు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు గాను ఈ భర్తీ చేసేందుకు గాను గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి దాదాపు 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్ లో జరుగుతుంది. డిసెంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు జనరల్ స్టడీస్, అదేవిధంగా జనరల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. సాయంత్రం 3 గంటల నుండి 5:30 వరకు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ 10వ తేదీన ఉదయం ఎకానమీ అండ్ డెవలప్మెంట్, సాయంత్రం తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 2 రోజుల పాటు 2 సెషన్లు, ఉదయం సెషన్ లో, సాయంత్రం సెషన్ లో 2 సెషన్ల పాటు మొత్తం 4 ఎగ్జామ్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికోసం 5,51,000 మంది అప్లై చేసుకున్నారు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి రాత పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే చేస్తుంది. ఇటీవల ఎవరైతే విద్యార్థులు కొంత ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో చదువుకోవడానికి మాకు సమయం లేదు అంటూ చేసినటువంటి నేపథ్యంలో వాయిదా పడినటువంటి పరీక్షలు ఈ డిసెంబర్ లో రీషెడ్యూల్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే మనం చూసాం గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తగా చర్యలు కూడా తీసుకోబోతున్నారు అనుకోవాలి ఈసారి? మనం గతంలో చూసుకోవచ్చు, ఈ పేపర్ లీకేజ్లు అనేది కొంత గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అదేవిధంగా టీజీపీఎస్సీ పరీక్షలు కూడా పదే వాయిదా పడడానికి కూడా కారణమైనటువంటి పరిస్థితి. అవేవి కూడా జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ కు ఎలాంటి చర్యలు చేపట్టారో అదే తరహా చర్యలను గ్రూప్ 2 పరీక్షలకు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి పేపర్ లీకేజ్ కానీ లేదా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్ విధానం సేకరించడం అయితే పరీక్షలకు సంబంధించినటువంటి ఏదైతే ముందు చేసేటువంటి ప్రాసెస్ ఏదో ఉంటుందో అది ఎగ్జామ్ సెంటర్ లో పూర్తి స్థాయిలో చేసిన తర్వాతనే పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గతంలో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును దృష్టిలో పెట్టుకొని కూడా పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే టీజీపీఎస్సీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 5,51,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు కావాల్సినటువంటి సెంటర్లను అయితేనేమి, అందుకు కావాల్సినటువంటి సామగ్రిని అయితేనేమి ఇప్పటికే టీజీపీఎస్సీ కొంత సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసేందుకు కసరత్తును అయితే ప్రారంభించింది. అయితే అజయ్, మనం చూసాం గతంలో స్టూడెంట్స్ చదువుకోవడానికి సమయం కూడా కావాలనుకున్నటువంటి ఈ టైంలో ఇప్పుడు వచ్చిన స్కెడ్యూల్ కి సంబంధించి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా ఇది వాయిదా వేయడం అంటే ముందు నుండి కూడా ఏదైతే డిఎస్సి పరీక్షలు, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ఒకే సమయంలో ఉండడం మాకు చదువుకోవడానికి అవకాశం లేదు అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. ఆ సమయంలో కేవలం డిఎస్సి పరీక్షను మాత్రమే నిర్వహించి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినంత సమయం ఇచ్చి దాదాపు 3 నెలల పాటు వాయిదా వేయడం జరిగింది. ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరగగా ఇప్పుడు డిసెంబర్ నెలలో టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే నడుస్తున్నాయి. అంటే వాళ్ళు అడిగిన 3 నెలలు వాయిదా వేయని అడిగితే ప్రభుత్వం 4 నెలలు వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇదే తరహాలో ఎగ్జామ్స్ నిర్వహిస్తే కొంత వాళ్ళు చదువుకోవడానికి కూడా సమయం ఇచ్చినట్టుగా ఉంటుంది. కావున ఖచ్చితంగా వాళ్ళ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 3.5 నెలల నుండి 4 నెలల సమయం అయితే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, అసెంబ్లీ వేదికగా కూడా ఈ ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది దానికి అనుగుణంగా కూడా భవిష్యత్తులో ఎగ్జామ్స్ పెడతారని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ అజయ్.